అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 14. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను కావలను. ఎఫెసీ 3:16. ఒక చిన్న పాప తన తల్లిని, మనం పరలోకమునకు వెళ్ళిన తర్వాత నల్లగా ఉందుమా తెల్లగా ఉందుమా అని అడిగాను. తల్లి, మనము నల్లగా ఉండము తెల్లగా ఉండము, కానీ మనము యేసుక్రీస్తు ప్రభువు వలె ఉందుము అని జవాబిచ్చాను. అది పూర్తిగా నిజం. దీని కొరకు మనం జీవము గల రక్షకుని మహిమను గూర్చిన స్పష్టమైన దర్శనమును కలిగి ఉండవలను. అపోస్తలుడైన యోహాను వెనుకకు తిరిగి ప్రభును చూసినప్పుడు ఇట్టి దర్శనమునే పొందెను. ప్రకటన గ్రంథం 1:14-16 వచ్చిన మనం ఎట్టివారంగా ఉండవలనని ఆయన కోరుచున్నాడో దానిని మనం అర్థం చేసుకున్నట్టుకు ప్రభు తన మహిమలో తనను తాను యోహానుకు ప్రత్యక్షపరచుకున్నాను. ఆ దినములలో విశ్వాసులు అనుభవించుచున్న శ్రమలను బాధలను చూసి అపోస్తలుడైన యోహాను చాలా నిరుత్సాహపడను. ఎందువలనగా చాలామంది చెదిరిపోయిరి, చెరసాలలో నుండి ఆస్తులను కోల్పోయిరి, భయము చేత సంతోష సమాధానములు లేకుండిరి. నేను జయము పొందితిని అని సాతాను తలంచెను. ఈ అనుభవముల ద్వారా ప్రభు తన సారూప్యమునకు వారిని మార్చుటకు విశ్వాసుల హృదయములలో ఎట్లు పనిచేయుచున్నాడో వారికి తెలియదు. సేవకులంగా మనం అంతరంగిక కార్యమును గూర్చి మర్చిపోదుము. పెద్ద గుంపును చూచినేలా మనం మిక్కిలి ఆనందించదుము. కానీ మనం చిన్న గుంపుకు బోధించవలననినా విచారపడి మన సంతోషమును కోల్పోదుము. ఆ విధంగా అనేకులైన బోధకులు మోసగించబడుచున్నారు. తాము పెద్ద గుంపులను కలిగి ఉండి వారు మార్చబడటం ద్వారా దేవుని సంతోషపరచగలమని తలంచుదురు. అటివారు గ్రుడ్డివారు, దేవుని పనిని పాడు చేదురు. గుంపులను సంఖ్యను గుర్చియే వారు తలంచుదురు. పెక్కుమంది పిల్లలు కలిగిన తల్లిని గూర్చి ఊహించుడి. మొదటి బిడ్డ గురుడిది, రెండవది మూగది, మూడవది కుంటిది, నాలుగవది చెవిటిది. ఆ విధంగా తక్కిన వారు కూడా బలహీనులే. ఇట్టి పిల్లలు తల్లికి ఎట్టి ఆనందమును కలిగించుదురు. ఇంకొకరికి 2 లేక 3 పిల్లలు ఉండవచ్చు, కానీ వారు మంచి బలవంతులు, ఆరోగ్యవంతులు, ఎట్టి లోపము లేనివారు. ఏ తల్లి సంతోషంగా నుండునని నీవు తలంచుదువు? సంఖ్యను గురించి శ్రద్ధ వహించువారు మేము అనేకులకు బాప్తిస్మం ఇచ్చితిమి అని చెప్పవచ్చును. కానీ వారిలో ఎంతమంది ఆత్మీయంగా చెవిటివారు, మూగవారు, గుడ్డివారు? ఎందుచేతనగా వారు ప్రభువును చూడలేదు, ఆయన శక్తిని ఎరగలేదు. అందుచేతనే మనం భారతదేశంలోని క్రైస్తవ సేవలో అధికమైన ఆత్మీయ గొడ్డుతనమును కలిగి ఉన్నాం. దేవుడు అపోస్తలుడైన యోహానుతో, యోహాను, నా ప్రజల శ్రమలను, పేదరికమును, బాధలను, పరీక్షలను చూచి నిరుత్సాహపడకుము. ఈ విషయముల ద్వారా వారి అంతరంగములో నేను చేయు కార్యమును చూడుము. అగ్నిలో వేయబడిన బంగారం శుద్ధి చేయబడినట్లు ప్రభువు వారిని అనేక శ్రమానుభవముల ద్వారా తీసుకుని వెళ్ళటం ద్వారా శుద్ధి చేయుచున్నాడు. ఇట్టి అంతరంగిక కార్యమే ప్రభు దృష్టిలో మిక్కిలి విలువగలది. ప్రైజ్ ది లార్డ్.